శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. వందే గురు పరంపరం. తారకాసుర సంహారం కోసమే కుమార సంభవం జరిగింది. ఈ కుమారస్వామి శరవణ తటాకం నుంచి ఉద్భవించడం వల్లే శరవణ భవుడయ్యాడు. పురారహస్యంలో పేర్కొన్న విధంగా సనత్కుమారుడి తపస్సు చూసి ముచ్చటపడిన పార్వతీ పరమేశ్వరులు తమకి పుత్రుడుగా జన్మించమని కోరారు. అందుకు నిరాకరించిన సనత్కుమారుడు, నేను కేవలం పరమశివుడికే పుత్రుడిగా జన్మిస్తాను, గర్భవాసం చేసి యోని సంభవుడిగా రానమ్మా అన్నాడు. అందుకు విస్తుబోయిన పార్వతీదేవి అదేమిటి అని ఆలోచిస్తుండగా సనత్కుమారుడు మళ్ళీ ఇలా చెప్పాడు, అమ్మా, నువ్వు మోహిని అవతారాన్ని హిమవత్ పర్వత పాదాలలో ఉన్న ఒక జలతటాకంలో విడిచావు కదా, అక్కడి నుంచి ఉద్భవిస్తే నేను నీకు కుమారుణ్ణే కదా అన్నాడు. తారకాసురుడు పెట్టే బాధలు భరించలేక బ్రహ్మాది దేవతలందరూ కూడా విష్ణువుని ఆశ్రయించి ఆయన సూచన మేర కైలాసానికి వెళ్లి పరమశివుడికి తమ బాధను మొరపెట్టుకున్నారు. పరమశివుడు దేవతలకి తనకు పుట్టే కుమారుడే తారకాసుర సంహారం చేస్తాడని అభయాన్నిచ్చాడు. కానీ దేవతలు తొందరపాటులో ఒక పొరపాటు చేశారు. ఆదిపరాశక్తి అయిన పార్వతి దగ్గరికి వెళ్లి, అమ్మా, శివ తేజస్సు ధరించి నువ్వు సంతానాన్ని పొందితే ఆ శక్తిని మోయడం విశ్వానికి కష్టమవుతుంది, కాబట్టి నువ్వు సంతానాన్ని పొందవద్దు అని ప్రాధేయపడ్డారు. సరేనని చెప్పి పార్వతీదేవి తపస్సుకు వెళ్లిపోయింది. మరి ఇప్పుడు శివ తేజస్సు ధరించేవారెవరు? కుమార సంభవం ఎలా సాధ్యమవుతుంది? ఈ చిక్కు ప్రశ్నకి బ్రహ్మదేవుడి సూచన మేర మళ్లీ పార్వతి దగ్గరికి వెళ్లే దేవతలందరూ వేడుకోగా, అమ్మ, నాకు సంతానం కలగకుండా చేసిన బ్రహ్మాది దేవతలందరి యొక్క సంతానోత్పత్తి ఇక్కడతో క్షీణించుగాక అని శాపాన్నిచ్చి అగ్నిదేవుడిని ప్రార్థించమని, అగ్నిదేవుడు ఆ తేజస్సుని ధరించడానికి అర్హుడు అని తెలియజేసింది. సరేనని బ్రహ్మాది దేవతలందరూ కూడా అగ్ని ప్రార్థించగా అగ్ని శివ తేజస్సును ధరించాడు. కానీ శివ తేజస్సు మోయడం అంటే అంత తేలిక కాదుగా. శివ ఆజ్ఞ చేత ఆ తేజస్సును భూమాత యందు ప్రవేశపెట్టాడు అగ్ని. భూమాత కూడా ఆ తేజస్సుని మోయలేక గంగామాతను ప్రార్థించి గంగ యందు విడిచిపెట్టేసింది. ధనుమేరా శివ తేజస్సుని ధరించిన గంగాదేవి కూడా ఆ తేజస్సుని భరించలేక హిమవత్ పర్వత పాదము వద్ద శరవణ తటాకంలో జార్చివేసింది. అలా గర్భం నుంచి జారినవాడు కనుకే స్కందుడు అనే నామాన్ని పొందాడు. ఈ శరవణ తటాకం నుంచి 6 ముఖములు 12 చేతులతో దివ్యమంగళ స్వరూపుడైన బాలుడు శుక్ల షష్ఠి తిథి నాడు ఉద్భవించాడు. అలా పుట్టినవాడు కనుకే శరవణ భవ అనే నామాన్ని పొందాడు. అలా పుట్టిన ఆయనను 6 కృత్తికా నక్షత్రాలు వచ్చి స్తన్యాన్నిచ్చి పోషించాయి కాబట్టే కార్తికేయుడు అనే నామాన్ని పొందాడు. ఇంతలో గంగాదేవి కూడా నా కుమారుడు అనడం చేత గాంగేయుడు అనే నామాన్ని, క్రౌంచ పర్వతాన్ని భేదించడం వల్ల క్రౌంచదారుడని, పరమశివుడికే ప్రణవార్థాన్ని బోధించాడు కాబట్టి సుబ్రహ్మణ్యుడు అని, శివగురు స్వామినాథ అనే నామాల్ని కూడా పొందాడు. సుబ్రహ్మణ్య స్వామికి వల్లీ దేవసేనలతో వివాహం జరిగింది. వల్లీ దేవసేనలిద్దరూ కూడా ఇచ్ఛాశక్తి క్రియాశక్తి స్వరూపాలకి ప్రతీక. సుబ్రహ్మణ్యుడు శుద్ధ చైతన్యానికి ప్రతీక. మన శరీరంలో కుండలిని స్వరూపంలో ఉండే ఇడ పింగళ సుషుమ్న నాడులు వీరి ప్రతీకగానే మనం చూడాలి. ఎందుకు అంటే కుండలిని జాగృతమై జ్ఞానం కలగాలి అంటే ఇచ్ఛా క్రియాశక్తులైనటువంటి ఇడ పింగళ నాడులు సుషుమ్న నాడితో తోడైతేనే జ్ఞానశక్తి కలుగుతుంది. కాబట్టి అందరూ కూడా దగ్గరలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రాలను దర్శించి ఆ స్వామి యొక్క కటాక్షాన్ని పొందితే ఇహపర సుఖాలని పొంది మోక్ష మార్గాన్ని చేరుతారు. మన ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రసిద్ధ సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఏవి అంటే తిరుపతి, మోపిదేవి, మల్లవరం. పెద్దలందరూ కూడా తిరుపతిని సుబ్రహ్మణ్య క్షేత్రంగా కొలిచిన వారు ఉన్నారు. ఇంకపోతే కర్ణాటక రాష్ట్రంలో ఆది, మధ్యమ, అంత్య సుబ్రహ్మణ్య క్షేత్రాలు ఉన్నాయి. ఆది కుక్కి క్షేత్రం, మధ్య ఘాటి క్షేత్రం, అంత్య నాగలమడక క్షేత్రాలు ఉన్నాయి. 6 ముఖములతో జన్మించిన కుమారస్వామిని తమిళీయులు మురుగన్, ఆరుముగన్ అని పిలుస్తుంటారు. ఈయనని షణ్ముఖుడు అని కూడా అంటాం కదా. 6 ప్రసిద్ధ తమిళ క్షేత్రాలు ఏమిటి అంటే పళని, తిరుత్తణి, స్వామిమలై, తిరుచెందూరు,
తిరుప్పరకుండ్రం పళముడూర్ చోళై. కుమారస్వామి చేతిలో వేల్దండం, కోడిపుంజు చిహ్నంతో జెండా కనిపిస్తాయి. ఇవి దేనికి ప్రతీక అంటే వేల్దండం కుండలిని శక్తికి, కోడిపుంజు జెండా అహంకారానికి ప్రతీక. తారకాసురుడనే రాక్షసుడు పురాణాల్లోనే కాదు, మనందరిలో కూడా అహంకారం, ఇగో రూపంలో కనిపిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈ ఇగోని ఎప్పుడైతే పక్కన పెడతామో అప్పుడే ఉన్నతి లభిస్తుంది. దీన్ని బట్టి పురాణ కథలు పుక్కిటికొచ్చినవి, పుణ్యానికి చెప్పినవి మాత్రమే కాదు, మన బతుకుకి మార్గనిర్దేశకం చూపడానికి కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయి. స్వస్తి.